మీకున్న పాసిబిలిటీని బట్టి మీరు ప్లాన్ చేయండి. తగ్గకూడదు, పెరగకూడదు. అదే వెయిట్ని మీరు మెయింటైన్ చేయాలంటే 1 షేక్ 2 మీల్. ఓకే. అండ్ నెక్స్ట్ వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్, బరువు పెరిగేది. సో 3 షేకు 3 మీల్. ఫస్ట్ మీల్ తీసుకోవాలి, మార్నింగ్ టిఫిన్ అయితే టిఫిన్, లంచ్ అయితే లంచ్ చేయాలి. అయిన తర్వాత షేక్ తాగాలి హాఫ్ అన్ అవర్ తర్వాత. మధ్యాహ్నం భోజనం చేయాలి, హాఫ్ అన్ అవర్ తర్వాత షేక్ తాగాలి. నైట్ డిన్నర్ తీసుకోవాలి, హాఫ్ అన్ అవర్ తర్వాత షేక్ తాగాలి. ఇది వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ అంటారు, బరువు పెరిగేది. సో మన న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ ద్వారా ఈ 3 ప్రోగ్రామ్స్ ని చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం, ఎగ్జాంపుల్ గా మీకు క్లారిటీ ఇస్తా. బరువు ఎలా తగ్గుతున్నారో మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, మార్నింగ్ మనం తీసుకునే షేక్ వచ్చేసి దాదాపుగా 250 క్యాలరీస్ వస్తాయి ఒక బ్రేక్ఫాస్ట్ లో. ఎగ్జాక్ట్లీ మనం షేక్ మీట్ యాడ్ చేసుకుంటే 220 వస్తాయి. జ్యూస్, ఏదైనా ఫ్రూట్ ఇట్లా మనం యాడ్ చేసుకుంటే ఇంకొక 20-30 క్యాలరీస్ యాడ్ అవుతాయి. అంటే యావరేజ్ గా మీకు అర్థం అవడానికి చెప్తున్నా, 250 క్యాలరీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షేక్. మరి సార్ టీ కాఫీ బదులు అఫ్రెష్ తాగుతాం కదా, దాంట్లో ఎన్ని క్యాలరీస్ వస్తాయి? ఒక అఫ్రెష్ లో 4 క్యాలరీస్ వస్తాయి, 4 క్యాలరీస్. సో మార్నింగ్ టీ కాఫీకి రీప్లేస్మెంట్ లో అఫ్రెష్ తాగిన 4 క్యాలరీస్ వచ్చినాయి. బ్రేక్ఫాస్ట్ కి రీప్లేస్మెంట్ షేక్ తీసుకున్న 250 క్యాలరీస్ వచ్చినాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసేలోపు మధ్యలో మీరు హెల్దీ స్నాక్స్ తీసుకోవాలి. హెల్దీ స్నాక్ తినొద్దంట్లా, తినమని చెప్తున్నాం. హెల్దీగా ఉన్నటువంటి స్నాక్ తీసుకోవాలి. ఏం తినాలి? అయితే 6 ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్. కీరా, క్యారెట్, వాటర్ మిలన్, పప్పాయి, జామ, కర్బూజా. ఓకే, ఇలా మీరు హెల్దీగా ఉన్నటువంటి ఫ్రూట్స్ తినండి అని చెప్తున్నాం, మంచిది తింటే. ఓకే, సో తిని మంచిగా వాటర్ తీసుకోండి. మధ్యాహ్నం వరకు మీ హంగర్ లెవెల్ సాటిస్ఫైడ్ గా ఉంటది, ఫైబర్ మంచిగా వస్తుంది. మధ్యాహ్నం మీ హంగర్ లెవెల్ కూడా కంట్రోల్ గా ఉంటది. చాలా మంది ఏం చేస్తారంటే మార్నింగ్ షేక్ తాగుతారు, మధ్యాహ్నం భోజనం చేసిన దాకా మధ్యలో ఏం తీసుకోరు. ఈ మధ్యాహ్నం ఎప్పుడైతే 12 అయిద్దా 12:30 అయిద్దా అని చెప్పి లోపలైతే గంట ఒకటే మౌనంగా కొడుతూ ఉంటది. షేక్ తాగి ఇంకేం తీసుకోరు కదా, మధ్యలో ఇంకా లోపల కొడుతూ ఉంటది. ఎప్పుడు స్కూల్ బిల్లు వదిలిపెడితే పిల్లలు స్కూల్ నుంచి బయటకు పరిగెడతారో, మనం ఎప్పుడైతే లంచ్ మీద కూర్చుంటామో ఇక వేస్తా ఉంటాం ఆకలి తీరేంత వరకు. రోజు తినేదానికంటే 2-3 ముద్దలు ఎక్స్ట్రానే తింటాం. అలా అవ్వకూడదు. మీకు కంట్రోల్ గా ఉండాలి అంటే మధ్యలో మీరు ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ తీసుకోండి, మంచిగా వాటర్ తాగండి. సో డైరెక్ట్ గా 12:30-1 కల్లా లంచ్ కంప్లీట్ చేయండి. లంచ్ లో యావరేజ్ మీరు ఇంతకు ముందు ఎలా అయితే తీసుకున్నారో యాజ్ యూజువల్ క్యాలరీస్ ఓ 1200 క్యాలరీస్ వచ్చినాయి అనుకోండి. మరి ఫ్రూట్స్ వెజిటేబుల్ తీసుకుంటే ఎంత వస్తాయి? ఒక 100 క్యాలరీస్ వస్తాయి, అంతకంటే ఎక్కువ ఏం రావు. ఓకేనా? అవి కూడా రాసుకోండి. అండ్ మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. లంచ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ లోపు మధ్యలో మీరు వాటర్ తో పాటు హెల్దీ స్నాక్ తీసుకోవచ్చు. 4-5 మధ్యలో ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్. ఓకే, శనగగుండ్లు, గుగ్గుళ్ళు, ఉలవలు, ఇలాంటి ఏమైనా హెల్దీ స్నాక్స్ పాత కాలంలో చేసేవి అవి తీసుకోండి, మంచిది. దాంట్లో ఎంత వస్తాయి? 150-200 క్యాలరీస్ వస్తాయి, యాడ్ చేసుకోండి. సేమ్ నైట్ డిన్నర్ ప్లేస్ లో ఎవరైతే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నారో డిన్నర్ ప్లేస్ లో మళ్ళీ షేక్ తీసుకుంటారు. షేక్ మళ్ళీ 250 క్యాలరీస్ అండ్ ఒక అఫ్రెష్ 4 క్యాలరీస్. టోటల్ ఎన్ని వచ్చినాయి? 250, 500 షేక్స్ ద్వారా క్యాలరీస్ 500 క్యాలరీస్. మధ్యాహ్నం భోజనం ఒక 1200 క్యాలరీస్. మధ్యలో ఫ్రూట్స్ ఆర్ స్నాక్స్ తీసుకున్నారనుకోండి, అదనంగా ఇంకొక 200 క్యాలరీస్ యాడ్ చేసుకోండి. టోటల్ ఎన్ని అవుతున్నాయి? 1700 నుంచి 1900 క్యాలరీస్ దాకా అవుతున్నాయి. అవునా? ఇప్పుడు మీ శరీరానికి ఓ 1700 క్యాలరీస్ కావాలి, మీరు ఆల్రెడీ 1900 తీసుకుంటున్నారు. సో 1700 పోంగా ఇంకా 200 క్యాలరీస్ ఉన్నాయి. ఈ 200 క్యాలరీస్ ఇందాక నేను చెప్పాను కదా, మన బిఎంఆర్ తో పాటు ఎక్స్ట్రా రోజు మొత్తంలో మనం చేసే పనికి ఒక 500 క్యాలరీస్ దాకా అవసరం ఉంటుందని, ఈ 200 కూడా పోయి ఇంకా 300 క్యాలరీస్ మన బాడీకి మైనస్ లో ఉంటది మీకున్న బిఎంఆర్ ని బట్టి. ఎగ్జాక్ట్లీ అని కాదు,
మీకు కొంతమందికి తక్కువ ఉంది, కొంతమందికి ఎక్కువ ఉంది, మీరు చేసే పనులు వేరుంటే వాటి మీద బేస్ చేసుకొని ఒక 300 క్యాలరీస్ రోజుకి మీకు మైనస్ అవుతుంది అనుకోండి. ఈ 300 క్యాలరీస్ ఏం చేస్తుంది మన బాడీ అంటే, ఆల్రెడీ డిపాజిట్ చేసాం కదా కొవ్వు రూపంలో, ఫ్యూచర్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు నువ్వు ఇవ్వకపోతే అని చెప్పి ఆ 300 క్యాలరీస్ ని ఇప్పుడు యాడ్ చేయడం మొదలు పెడుతుంది బాడీ. ఓకేనా? అలా 300, కొంతమందికి 500, కొంతమందికి 600 వాళ్ళు చేసే పనిని బట్టి. ఓకే, అలా ఎప్పుడైతే రోజుకు 300 క్యాలరీ ఖర్చు అవుతూ ఉందో మన బాడీలో ఫ్యాట్, తెలియకుండా 9000 క్యాలరీస్ ఎప్పుడైతే ఖర్చు అయిపోయిద్దో 1 kg మీ బాడీలో ఫ్యాట్ తగ్గినట్టు. దిస్ ఈజ్ హెల్దీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. చూడండి ఇక్కడ చక్కగా మీరు బరువు తగ్గుతారు, 1 kg ఫ్యాట్ తగ్గిద్ది. చెకప్ చేసుకున్నాక మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ కూడా కనిపిస్తుంది. 1 వీక్ అయినాక మీ మజిల్ పెరిగి ఉంటది, మీ మజిల్ పెరిగిద్ది, వెయిట్ లాస్ అయ్యి ఉంటారు, ఫ్యాట్ తగ్గి ఉంటది, ఇంచెస్ లో మెజర్మెంట్స్ లో డిఫరెన్స్ వచ్చి ఉంటది, మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది, మీ మజిల్ పెరిగిద్ది. రీజన్ ఏంటో తెలుసా? మీ శరీరానికి కావాల్సిన RDA పుష్కలంగా మన షేక్ లో ఉంది. రికమెండెడ్ డైటరీ, మన శరీరానికి ఏం కావాలో అవి తీసేలా, ఏవైతే ఎక్సెస్ వస్తున్నాయో వాటిని మాత్రమే తీసేశారు. దానివల్ల చక్కగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. అదే మీరు షేక్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ అనుకోండి, మీరు తగ్గారు, ఐడియల్ వెయిట్ వచ్చారు, ఏం చేయాలి సార్? నాకు తెలిసినటువంటి ఉత్తమమైన పని ఏమైనా ఉంది అని అంటే 1 shake 2 meal ప్రోగ్రామ్ ఫాలో అవ్వండి. సార్ డబ్బులు అవుతాయి కదా, ఆరోగ్యం కావాలా వద్దా, లైఫ్ స్పాన్ కావాలా వద్దా, హెల్తీగా ఉండాలా వద్దా, హాస్పిటల్ జోలు వెళ్లకుండా ఉండాలా వద్దా, నువ్వు చేసే పని మంచిగా పనులు చేసుకోవాలా వద్దా, చేయాలంటే చేయండి. సో నేను లాస్ట్ 16 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రోగ్రాము మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. మార్నింగ్ షేక్, మధ్యాహ్నం మీల్, నైట్ డిన్నర్. తగ్గల పెరగల, హెల్తీగా ఉన్న, ఏజ్ ఇప్పుడు 40, ఎటువంటి షుగర్లు బీపీలు, ఏ ఇంగ్లీష్ మందులు వాడట్లా. నాతో పాటు నా ఫ్రెండ్స్, నా నైబర్స్, నా బంధువులు ఎవరైతే ఉన్నారో చాలా మంది చాలా రకాల సమస్యలను, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, చాలా ఈజీ మెయింటెనెన్స్ చేసుకోవడం క్యాలరీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా. ఒక్క షేక్, ఈ ఒక్క షేక్ బరువు ఒక్కటే మెయింటైన్ చేయడానికి కాదండి, ఈ ఒక్క షేక్ తీసుకోవడానికి రీజన్ ఇంకొకటి కూడా ఉంది. ఏంటి అంటే, మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ మనం తినగలుగుతామా? డైలీ అన్ని అందించగలుగుతామా? లేదు. అందువల్ల కంపెనీ ఏదైతే ఇచ్చిందో బ్యాలెన్స్ న్యూట్రిషన్, ఈ ఒక్క షేక్ నేను తాగడం వల్ల నా శరీరానికి ఏమేమి కావాలో పోషకాలు అన్నీ అందుతున్నాయి. అందుకే నా కిడ్నీలు, నా లివరు, నా హార్ట్, నా ఐస్, నా స్కిన్ మొత్తం కూడా, నా బోను, ప్రతి ఒక్కటి శరీరానికి కావాల్సిన అన్ని అందుతున్నాయి. కాబట్టి హెల్తీగా హ్యాపీగా మెయింటైన్ చేసుకోగలుగుతున్నా. సార్ షేక్ కాకుండా మెయింటెనెన్స్ చెప్పండి సార్. షేక్ కాకుండా మెయింటెనెన్స్ కూడా చేయొచ్చు. మనకి డైలీ ఇక్కడ ఏదైతే లైఫ్ స్టైల్ గురించి, జీవన విధానాల గురించి నేర్పిస్తున్నారో అది యాజ్ యూజువల్ మీరు ఫాలో అవ్వాలి. అంటే ఫిజికల్ యాక్టివిటీ, వాటర్ తీసుకోవడం, క్యాలరీ మేనేజ్మెంట్ ఫుడ్ తీసుకోవడం, స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడం, స్లీప్ మంచిగా ఉంచుకోవడం, ఇతరులకి హెల్ప్ చేస్తూ కాస్త మంచిగా ఉండడం. ఇది ఎప్పుడైతే ఫాలో అవుతారో మీ హెల్త్ని, మీ వెయిట్ని మెయింటైన్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అన్నీ చేయలేరు, ఎక్కడో ఒకటి మిస్ అవుతుంది. అందుకే మిస్ అవ్వకుండా దీన్ని బ్యాలెన్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మై కోచ్ అన్నయ్య అండ్ థ్యాంక్స్ టు వండర్ఫుల్ కమ్యూనిటీ. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకున్నా. అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి అర్థం విన్నప్పుడు 1-2 సార్లు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు కృష్ణారెడ్డి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైందా అందరికి? ఎంతమందికి అర్థమైంది? ఈరోజు మీకు చివరిలో గుడ్ న్యూస్ ఉంది. అండ్ ఒక 5 minutes ఉన్న వాళ్ళకి దసరా బోనం చేద్దాను, దసరా ఆఫర్ అనమాట. పాపం ఇంకా కొంతమంది నాలాగా అటుగా సగం మీడియం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. జనరల్గా ఏంటంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటారు. అటుగా మీడియంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మళ్ళీ ట్రై చేస్తుంటారు. కేర్ మోర్ అబౌట్ అదర్స్ అండ్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్. మీ అందరికి అర్థమయ్యేదాకా. అండ్ మళ్ళీ ఏదో రోజు, కాకపోతే ఈ రోజు నిజంగా వండర్ఫుల్. ఇందాక నాకు సార్ టాపిక్ చెప్తుంటే నాకు ఒక ఇంట్లో ఉన్న దాంట్లో మంచిగా నీట్ గా అందంగా సర్దుకొని సెట్ చేసుకొని ఉంటూ ఉంటాం. అవునా?
అండ్ అంతేనా కాదా, మనం ఉన్న ఇంట్లో నీట్ గా సెట్ చేసుకుంటాం. బట్ సార్ చెప్తుంటే ఏం గుర్తొచ్చింది అంటే, ఉన్న ఇంటిని నీట్ గా సెట్ చేసుకుంటే ఉన్న బాడీని, అంటే నా బాడీ తగినట్లు కదా నేను తినాల్సింది, నా బాడీ తగినట్లు కదా నేను ఉండాల్సింది. లేని ఇంటి కోసం పోరాడే కంటే ఇప్పుడు నా బాడీని 6 అడుగులు క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అయ్యేటట్లుగా నన్ను మొత్తం మార్చుకోవాలంటే కొన్ని కష్టమైంది. అదే ఉన్న బాడీ తగినట్లుగా సెట్ చేసుకోగలిగితే, ఉన్న ఇంటిని సెట్ చేసుకున్నట్లుగా చాలా మంచి అందమైన జీవితాన్ని లీడ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు టుడే క్యాలరీస్ గురించి చాలా అంటే చాలా అర్థమయ్యేలాగా. అయితే రేపు మనకి వండర్ఫుల్ టాపిక్ ఉంది, చాలా అంటే చాలా అద్భుతమైన టాపిక్. అండ్ టాపిక్ నేను చెప్పను, అండ్ అది